హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. 17th ఎడిషన్, మ్యాచ్ నెంబర్ 4, ఎల్ఎస్జి వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రెండు టీంలు కూడా చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఒక టైంలో రాజస్థాన్ రాయల్స్ ఖచ్చితంగా 200+ స్కోర్ సాధిస్తుంది అనిపించింది. బట్ రియాన్ పరాగ్ 43 రన్స్ చేసిన తర్వాత అవుట్ అవటంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. బట్ ఏదైనా కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ద కెప్టెన్ సంజు శాంసన్ చివరిదాకా నిలబడి జట్టుకి ఒక చక్కటి స్కోర్ని అందించగలిగాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ 193, సంజు శాంసన్ కెప్టెన్స్ నాక్ 82 నాట్అవుట్, 46 బాల్స్లోనే 3 4s 6 సిక్సర్స్ సాయంతో. అతనికి అండగా ఆఫ్కోర్స్ రియాన్ పరాగ్ మంచి సహకారాన్ని అందించాడు. 93 రన్స్ యాడ్ చేశారు వీళ్ళిద్దరూ. మొదట్లోనే అటు నువాన్ హక్ కీలకమైనటువంటి 2 వికెట్లని వెంటనే తీయటంతో స్కోర్ తక్కువ అవుతుందేమో అనిపించింది. బట్ ఆ భాగస్వామ్యం వాళ్ళని నిలబెట్టింది. మరొకవైపు హెట్మెయిర్ విఫలం చెందటం ఆర్ఆర్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. లేకపోతే కనుక హెట్మెయిర్ ఉన్నట్లయితే గ్యారంటీగా 200+ స్కోరు చేయగలిగేది. కేవలం 5 రన్స్ మాత్రమే చేసి హెట్మెయిర్ అవుట్ అయ్యాడు. బట్ అయినా కానీ ఆ తర్వాత ఆర్ఆర్ బౌలర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో లక్నోని 173కే కట్టడి చేయగలిగారు. దాంతో విలువైనటువంటి 20 పరుగుల విజయాన్ని అందుకోగలిగింది ఆర్ఆర్. మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, రాజస్థాన్ రాయల్స్ చాలా బలమైనటువంటి జట్టు ఆన్ పేపర్. కానీ ఎక్కడో అందరూ కలిసి జల్లై ఆడేటువంటి విధానం జరగట్లేదు కాబట్టే వాళ్ళు ప్లే ఆఫ్కి రాలేకపోతున్నారు అని. బట్ ఈ రోజున మాత్రం చూసినట్లయితే ఆర్ఆర్ బౌలర్లు అలాగనే బ్యాటర్లు కూడా తలో చెయ్యి వేయటంతో ఈ సీజన్లో మొదటి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. 194 చాలా పెద్ద టార్గెట్. కానీ మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి ఎల్ఎస్జి విజయాన్ని అందుకుంటుందేమో అనిపించింది. బట్ పవర్ ప్లేలోనే, అందులోనూ తన మొదటి స్పెల్లోనే వికెట్లు తీయటం అలవాటుగా మార్చుకున్నటువంటి ట్రెంట్ బౌల్ట్ మొదట్లోనే 2 వికెట్లు తీయటంతో కొద్దిగా ఒత్తిడికి గురైంది ఎల్ఎస్జి. బట్ మరొకవైపు రాహుల్ చాలా బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. 52 రన్స్. అతనికి అండగా నికోలస్ పూరన్ జతకలవడంతో 85 రన్స్ యాడ్ చేశారు. సో ఆ టైంలో ఖచ్చితంగానే ఎల్ఎస్జి విజయం అందుకుంటుంది అనిపించింది. ఈవెన్ సెకండ్ స్పెల్లో ట్రెంట్ బౌల్ట్ని కూడా ఇద్దరు చాలా చక్కగా నెగోషియేట్ చేయడంతో ఖచ్చితంగానే విజయం ఎల్ఎస్జిదేమో అనిపించింది. ఒక్కసారి 18th ఓవర్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత అవుట్ అవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బహుశా అదే ఈ మ్యాచ్కి సంబంధించి టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఒక ఎండ్లో పూరన్ ఎంత ప్రయత్నం చేసినా కూడా 42 బాల్స్లోనే 63 నాట్అవుట్ అయినా కానీ తన జట్టుకి కావలసినటువంటి విజయాన్ని అందించలేకపోయాడు. అశ్విన్ మొదటి ఓవర్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినా కూడా ఖచ్చితంగానే ఇక్కడ కెప్టెన్ సంజుని మెచ్చుకొని తీరాలి. సీనియర్ ప్రో అశ్విన్కి గౌరవం ఇచ్చి అతని చేత కంటిన్యూ చేయించడం, అశ్విన్ కీలకమైనటువంటి వికెట్ తీయటం, అలాగనే రైట్ ఆర్మ్ లెగ్గి యుజ్వేంద్ర చహల్ తన మొదటి ఓవర్లోనే ఇంపాక్ట్ ప్లేయర్ దీపక్ హుడాని అవుట్ చేయటం కూడా ఆర్ఆర్కి విజయానికి బాటిల్ వేసింది అని చెప్పచ్చు. దీపక్ హుడా ఇంపాక్ట్ ప్లేయర్, చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఏకంగా 180 స్ట్రైక్ రేట్ తోటి. కానీ చహల్ ఎంత ప్రమాదకారి బౌలరో తెలిసినా కూడా అతని మొదటి ఓవర్లోనే స్టెప్ అవుట్ అయి డీప్ మిడ్ వికెట్ని క్లియర్ చేయాలి అనేటువంటి ఆలోచన, మిస్ టైమింగ్, దాంతో క్యాచ్ అవుట్ అయ్యి వెనుదిరిగాడు. లేకపోతే కనుక ఖచ్చితంగా ఎల్ఎస్జి విజయాన్ని సాధించి ఉండేది. ఏదైనా కానీ ఇంకా ఇది మొదటి మ్యాచే. సో కాబట్టి ముందు ఎల్ఎస్జి తమ యొక్క తప్పుల్ని సరిచేసుకొని బలమైనటువంటి ప్రత్యర్థిగా బరిలో దిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ 2 ఎడిషన్స్ కూడా వాళ్ళు
ప్లే ఆఫ్కి వచ్చినటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇంకో గుడ్ న్యూస్ ఎల్ఎస్జీకి ఏంటి అంటే, రాహుల్ అసలు వికెట్ కీపింగ్ చేయడేమో అనేటువంటి దాని నుంచి అతను వికెట్ కీపింగ్ చేయడం, అందులోనూ చాలా అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నటువంటిది. సో అందుకని కేఎల్ రాహుల్ యాజ్ ఏ వికెట్ కీపర్, బ్యాటర్గా జట్టుకి చాలా ఉపయోగపడతాడు కాబట్టి ఆ కుషన్ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. సో దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఎల్ఎస్జీ ఫ్యాన్స్. ఏదైనా కానీ మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఐపీఎల్లో చూడగలిగాం మనం. ఇలాంటి ఐపీఎల్ రివ్యూలు, ప్రివ్యూల కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం టీఎస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానివల్ల మేము మరింత ఉత్సాహంగా పనిచేయటానికి, అలాగనే చక్కటి వీడియోల్ని మీకు అందించడానికి కూడా బూస్టర్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.